హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ సహస్ర. ఈ రోజైతే ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి. కష్టపడితేనే కాదండి, మంచి ఆలోచన ఉంటేనే డబ్బు సంపాదించవచ్చు. మరి మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ధనవంతులు కావాలనుకుంటున్నారా? డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ 6 విషయాలు ఎవరికి చెప్పకండి. నెంబర్ 1, మీ ఆదాయం గురించి ఎవరికైనా చెప్పారనుకోండి, ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికి కూడా ఆదాయం గురించి చెప్పకండి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మనుషులు విలువిచ్చేది మీకు కాదండి, మీ వెనుకున్న డబ్బుకు మాత్రమే. ఇప్పుడు మీ ఆదాయం తెలియనంత వరకు మీతో కలిసి ఉంటారు. మీ ఆదాయం తెలిసినప్పుడు ఇక స్టార్ట్ అవుతాయి. మీ ఆదాయం గురించి తెలిస్తే జెల్సీ ఫీల్ అవ్వడం, బంధాలు విడిపోవడం ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. నెంబర్ 2, మీ నెక్స్ట్ ప్లాను, మీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు, మీరు కొత్తగా ప్లాన్ ఏమేస్తున్నారు, అన్ని విషయాలు మీరు ముందుగా చెప్తూ ఉంటారు కదా అందరికీ. అలా చెప్తే మాత్రం మీరే ఉచ్చులో పడిపోతారు. ఎగ్జాంపుల్, ఒకటి, మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటా అనుకుంటున్నారనుకోండి, ఆ విషయాన్ని ఇతరులకు చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పనా? నెంబర్ 1, ఇలా ముందుగా ఆ విషయం చెప్తే కొంతమంది ఎలా అంటారంటే, అది నీకు కలిసి వస్తుందో లేదో, ఆ ప్లేస్ బాగలేదు, ఎందుకు తీసుకుంటావు, నీకు మస్తున్నాయి కదా, ఏం చేసుకుంటావు అని ఇలా డిస్కరేజ్ చేస్తారే తప్ప ఎంకరేజ్ చేయరు. నెంబర్ 2, ఇంకా ఎలా ఉంటారంటే, మీకంటే ముందు వాళ్ళే ముందడుగు వేసి వాళ్ళే కొంటారు. అందుకే మీ ఐడియాలు, మీరు తీసుకునేటి ప్లాన్లు ముందుగానే ఎవరికి చెప్పకండి. నెంబర్ 3, మీ యొక్క కలల్ని ఎవరితో షేర్ చేసుకోకండి. మీ కలల్ని ఎవరికైనా చెప్పారనుకోండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే ఎగతాళి చేస్తారు. నువ్వు కోటీశ్వరుడు అవుతావా, నీకు అది కావాలా, నీకు ఇది కావాలా అని ఎగతాళి చేస్తారే తప్ప మీరు మాత్రం అలా కలలు మాత్రం చెప్పకండి, ఎవరికి షేర్ చేసుకోకండి. నెంబర్ 4, నువ్వు ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నావన్నది ఎవ్వరికి చెప్పకండి. ఎందుకంటే విద్య ఒక ధనం, నిశ్శబ్దంగానే సంపాదించాలి. శబ్దం చేస్తూ కాదు, నేను ఇక్కడ కోర్సు తీసుకున్నా, నేను అక్కడ ఈ పని చేస్తున్నా, నేను ఇక్కడ ఈ పని చేస్తున్నా అనే విషయము ఎవ్వరికి చెప్పకండి. ఇలా చెప్తే మాత్రం నీ ప్లాను వేరే వాళ్ళు కాపీ కొడతారు. నీకంటే ముందు వాళ్ళే ముందడుగు వేసి వాళ్ళే ముందు స్థానంలో ఉంటారు. అందుకే మీ యొక్క రహస్యాలన్నీ ఎవరికి చెప్పకండి. నెంబర్ 5, నీ బలహీనతల్ని, నీ కష్టాల్ని ఎవరికి చెప్పకండి. చెప్పారనుకోండి, గాయం మీద ఉప్పు జల్లినట్టు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కోటీశ్వరులు ధనవంతులు అయిన తరువాత వాళ్ళ బాధలు వినేవారికే చెప్తారు. కానీ మనం మాత్రము ముందుగానే మన బాధలు, కష్టాలు చెప్తాము. అందుకే ముందే మీరు మీ బలహీనతలు, కష్టాలు చెప్పుకోకండి. నెంబర్ 6, నువ్వు ఎవరిపై దానం చేశావు అనేది ఎవరికి చెప్పకండి. దానం చేసింది ఎవరికైనా చెప్తే మాత్రం ప్రతిఫలం ఉండదు. మీరు చేసేటువంటి దానానికి ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందో తెలుసా? మీరు ప్రచారం చేయకుండా ఉండాలి, గర్వంతో ఉండకూడదు. ఇలా ఉంటేనే మీరు చేసిన దానానికి ప్రతిఫలం దక్కుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, సంతోషంలో ఎటువంటి మాటలు ఇవ్వకండి. ఒక్కటి వదిలేయండి, భయాన్ని. మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? ధనవంతులు కావాలనుకుంటున్నారా? డబ్బులు ఇంకా సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ 6 విషయాలు పొరపాటున కూడా ఎవ్వరికి చెప్పకండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ మీ ముందుకు మరో వీడియోతో వస్తాను. ఇక సెలవు.